ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల తరఫున జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ప్రభుత్వ జీవో నెంబర్ 1 ప్రకారం ఎక్కడ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో పాఠ్య పుస్తకాలు అమ్మకూడదు. అదేవిధంగా ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆ జీవోలను తుంగలో దక్కి వేలాది రూపాయలకు బుక్కులు అమ్ముకుంటూ అదేవిధంగా ఫీజులు ఎక్కడే కానీ లేదు, దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్ద మెట్రో సిటీలలో ఫీజులు ఎక్కడే కూడా ఉండకుండా ఫీజులు హైదరాబాద్ బెంగళూరు లేని విధంగా అనంతవిధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ బుక్స్ ఈ టెలి స్కూల్ బుక్స్ మొత్తం 6 బుక్లు ఉన్నాయి. ఈ 6 బుక్లు మాత్రమే 6,800 రూపాయలకు అమ్ముతున్నారు. ఇవి ఎల్కేజీ పిల్లలకు మాత్రమే 6,000 బుక్లు ఏంటంటే కనీసం ఈ బుక్లు బయట బుక్ స్టాల్లో కొంటే 200-300 రూపాయలు కూడా విలువ చేయవు. అలాంటి బుక్కులు ఈ కరువు జిల్లా వాసులను అనేక రకాల ఫీజుల పరంగా బుక్స్ పరంగా విద్యార్థులను దోచుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఆదాయ గారితో డిఓ గారిని పిలిపించి వాళ్ళకు కూడా చెప్పారు, ఏవైతే జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో అలాంటి విద్యా సంస్థలు సీజ్ చేయాలని ఆయన కూడా డిఓ గారికి ఆదాయ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకోలు చేశారు, కానీ సమస్యలు పునరావృతం అవుతున్నాయి. వాటిపై మీ అభిప్రాయం? అనేక రకాలుగా మీరు చూస్తున్నారు. మన కరువు జిల్లాలో కాబట్టి దాదాపు 15-20 రోజుల నుంచి ఏకతాటిగా ఒక రోజు లేకోకుండా ఒక్కరోజు సెలవు ఇవ్వకోకుండా మేము అన్ని కార్పొరేట్ ప్రైవేటు యాజమాన్యాల వద్ద పోయి అక్కడ వెళ్ళి ధర్నాలు చేస్తున్నా కూడా జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేవు. అధికారులు ఒకరు బంగారాజు ఉన్నారు, ఒకరు ఏం నేను రాలేనప్ప నాకు పని ఉందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా పాఠశాలకు డిఓ లేని వల్ల డిప్యూటీ డిఓ ఉండడం వల్ల ఆయనకి చేతగానితనం వల్ల అన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తూ వాళ్ళ నుంచి మామూలు మద్దతుతో లీలైతే వెళ్తున్నారు. విద్యాశాఖ అధికారుల పైన చర్యలు తీసుకోమంటారా? ఎందుకంటే అంత పెద్ద ఎత్తున ఆరోపణలు అనంతపురం జిల్లాలో సార్ అదే అంశం పైన మేము కలెక్టర్ గారు చెప్పాము. త్వరలో కూడా జిల్లా విద్యాశాఖ అధికారిని పూర్తిగా నియమిస్తామన్నారు. ఇప్పుడు ఈయన డిప్యూటీ డిఓ ఉన్నారు, ఇన్ఛార్జ్ డిఓ ఉండడం వల్ల వీళ్ళు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మేము ఫిర్యాదు చేశాము. వీళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. కలెక్టర్ ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేస్తున్నారు కదా, వాటిపై మీ అభిప్రాయం? సార్ వీళ్ళు ఇప్పటికి చెప్తారు, లాస్ట్కు పట్టించుకోరు సార్. ఎవరైతే కలెక్టర్ గారి ఆదేశాల మనకు కలెక్టర్ గారు ఇప్పుడు సీరియస్గా పిలిపించి చెప్పినారు జాయింట్ కలెక్టర్ ఎదురుగా. అదేవిధంగా ఏవైతే మన ఎస్పీ గారి ఆదేశాల మనకు కూడా ఎస్పీ గారు అందరికీ ఒక్కొక్క స్కూళ్ళకి లెటర్ పంపించడం జరిగింది. ఏవైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళకు కూడా 50% రాయితీలు కల్పించాలని లెటర్ ఇచ్చినా కూడా వాళ్ళ ఆదేశాలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఈ విద్యా దోపిడీని ప్రతి ఒక్కరు అరికట్టాలి. అదేవిధంగా జర్నలిస్ట్ పిల్లలకి గతంలో కూడా అనేక సంఘాలు అనేక వర్గాలుగా ఏర్పడి అనేక సంఘాలుగా ఉమ్మడిగా ఏర్పడి జిల్లా కలెక్టర్ గారు వినపత్రం ఇచ్చారు. ఏవైతే జర్నలిస్టు కన్నా వారికి మాకు 50% రాయితీలు ఇవ్వని జర్నలిస్ట్ అడిగినా కూడా కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. దానికి కూడా ఎక్కడే కానీ లేదండి మాకు మీకు గుర్తింపు కార్డు ఉన్న అవి ఇవి అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి జర్నలిస్టుల పైన అనేక రకాలుగా గతంలో చూసాము. సార్ ఎందుకు ఇంత ఫీజులు వసూలు చేస్తున్నాం అంటే ఒక విలేకరు పైన దాడి చేయడం జరిగింది. ఈ జర్నలిస్టు పై దాడులు మేము ఖండిస్తున్నాము. వీటిపైన త్వరలో కూడా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని మీ ముఖంగా తెలియజేస్తున్నాం. దాడిపోతుంది